ప్రభుత్వం పట్టలు ఇస్తుందా? పట్టలు జిల్లా పాములపాడు మండల కేంద్రంలో రాత్రి కురిసినటువంటి వర్షానికి ఏదైతే సోయసిక్కుడు అదే మాదిరిగా మొక్కజొన్నలు కూడా ఈరోజు రైతులు పండించి ఈ పంటలను చిన్నపిల్లలాగా దాదాపుగా 3 నెలలు కాపాడుకొని పంట చేతికి వచ్చిన తర్వాత రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి రైతుల సోయసిక్కుడు మొక్కజొన్న విత్తనాలు ఈరోజు తడిసిపోయిన పరిస్థితి పాములపాడు మండల కేంద్రంలో చూస్తూ ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈరోజు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అకాల వర్షంతో తడిసిపోతే ఈరోజు కూడా ఇప్పటికి కూడా వ్యవసాయ అధికారులు ఈ పంట నష్టాన్ని పరిశీలించడానికి రాకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగా ఈరోజు రేపు వర్షం కురిస్తే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కూడా తయారవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ కారణాన్ని తడిసిన ధాన్యం కారణం చూపి మధ్య దళారులు తక్కువ ధరలకు విక్రయించేందుకు కూడా ప్లాన్ చేస్తారు. తక్కువ ధరలకు విక్రయించేందుకు రైతులను మోసం చేసేందుకు దళారులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కష్టపడి పెట్టుబడి పెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పెట్టుబడి కూడా అందకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు చూస్తున్నాయి, ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు, ప్రభుత్వ అధికారులు కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ అకాల వర్షానికి తడిసినటువంటి మొక్కజొన్నలను సోయసిక్కుడును ప్రభుత్వమే కొనుగోలు చేయాలా. ఇంతవరకు కూడా వ్యవసాయ అధికారులు రైతుల దగ్గరికి రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. రైతుల దగ్గరకు వ్యవసాయదారులు వచ్చి ఈ పంటను చూసి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వంతో నష్టపరిహారం మద్దతు ధర ఇచ్చే విధంగా వ్యవసాయ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రేపట్లో వ్యవసాయ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళాలి, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు స్వాములు, ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్. ఫోటోలు తీసినా